ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిన్నటి రాత్రి కాలమంతా కూడా ప్రభువా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ప్రభువా, మా యొక్క తప్పులను, మా అతిక్రమములను, మా పాపములను అయా మీరు జ్ఞాపకం చేసుకొనకుండా ఈ ఉదయకాల సమయంలో కేవలము మీ కృపను బట్టి, అయా మీరు చూపించిన జాలిని బట్టి మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచారు తండ్రి. అయా అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులు. ఈ యొక్క పరిశుద్ధమైన దినమును మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనము. పగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు అని ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తున్నారు. అవును ప్రభువా, ప్రయాసపడి ఆరాటపడి ఎంతో శ్రమించి ఏవేవో చేసి నాయన ఎక్కడో జీవించే కంటే, ఎక్కడో ఆనందించే కంటే ప్రభువా నెమ్మది కలిగి జీవించుట మేలు అంటున్నారు తండ్రి. అయా ఉన్న వాటితోనూ సంతృప్తిగా జీవించుట మేలు అంటున్నారు ప్రభువా. దేనిని బట్టి కూడా ఆశించకుండా వ్యర్థమైన తలంపుల చేత, అయా వ్యర్థమైన ఆశల చేత, దురాశల చేత కొట్టబడకుండా ఉన్న వాటితో తండ్రి నెమ్మది కలిగి జీవించే మనసు దయచేయండి. సంతృప్తికరమైన జీవితమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఉన్న వాటితోనే తండ్రి కుటుంబముతో ఆనందించే మనస్సును ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు. స్తోత్రాలు ప్రభువా. అయా ఈ రోజును మాకు అనుగ్రహించారు. మరలా ఈ రోజును మీ చేతిలో మేము పెడుతున్నాం ప్రభువా. మీ చిత్తానుసారముగా, మీ వాక్యానుసారంగా, మీకు నచ్చిన విధంగా అయా మేము జీవించుటకు సహాయము దయచేయండి. ఏ విషయంలోనూ, ఏ మాటలోనూ, ఏ కనుచూపులోనూ, మా ప్రవర్తనలోనూ మీ నామానికి మేము విరుద్ధంగా, అవిధేయముగా ఉండకుండా మీ నామాన్ని మహిమపరిచే విధంగా, ఘనపరిచే విధంగా జీవించుటకు కృప చూపించండి నాయన. అయా మా పనులన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని, జ్ఞానముతో, బలముతో, శక్తితో నింపమని, యథార్థముగా బద్ధకము లేకుండా కష్టించి పనిచేస్తుండగా మా కష్టార్జితమును ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రభువా, నూతన కార్యక్రమాల్లో మీ దీవెనలు కుమ్మరించండి. శుభకార్యాలు చేసుకుంటుండగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఆగిపోయిన ప్రతి పనిని కూడా మరలా పునరుద్ధరించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదకరమైన స్థితిని ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డకు వారి మార్గాలలో, వారి యొక్క ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. అయా మా అందరికీ మీ క్షేమాన్ని దయచేయండి. ఏ విధంగా అయితే వెళుతూ ఉన్నారో ఆ విధంగా మరలా సురక్షితముగా మరలా మా గమ్యస్థానాలకు చేరబడుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయనా ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి బలహీనతతో, అనారోగ్యముతో, అప్పులు అనే సమస్యలతో, ఆహారము లేనటువంటి పరిస్థితితో జీవించకుండా ప్రతి బిడ్డ జీవితంలోనూ సమృద్ధికరమైన పరిస్థితిని అనుగ్రహించండి. అయా మీ యందు ఆనందించుటకు కృప చూపించండి. ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ జ్ఞానమును, తెలివిని దయచేయమని అడుగుతున్నాము. అయ్యా వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు వారి వారి గృహాల చుట్టూ అగ్ని కంచె దయచేయండి ప్రభువా. అయ్యా ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారు కోరుకున్న రిపోర్ట్స్ వారికి వచ్చేలాగున దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ రోజున మా యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ వ్యర్థమైన వాటిని చూస్తూ కాలయాపన చేయకుండా, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, ఏ విధమైన గొడవలో జోలికి మేము వెళ్లకుండా, ఏ విధంగా అశాంతిని మేము కొని తెచ్చుకొనకుండా నెమ్మది కలిగిన జీవితాలు మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రభువా మీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్రతి బిడ్డను కూడా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని ఈ రోజున మేమందరము కూడా అయ్యా మాకు తెలిసిన కొందరికైనా మీ మాటలు చెబుతూ మీ రాజ్య స్వార్థలో మేము కూడా పాలిభాగస్తులై ఉండి అనేకులకు మాదిరికరంగా ఉండే ధన్యతను అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.